ఫ్రెండ్స్ ఇక్కడే ఇప్పుడే వెళ్ళి సాయిబాబా దర్శనం చేసుకొచ్చాము. ఇప్పుడు రూమ్కి వెళ్దామని ఇందాక చెప్పాను కదా, వెళ్తున్నామని చెప్పేసి దర్శనం చేసుకుని ఇప్పుడే వచ్చినాం అనమాట. అసలు ఎలా అయిపోయింది చూడండి. ఇప్పుడు రూమ్కి వెళ్ళాలి. ఇక వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా రెస్ట్ తీసుకుని మళ్ళీ ప్రోగ్రామ్ ఏంటో ప్లాన్ చేయాలి. వాళ్ళని అక్కడ వదిలేసి వస్తుంది. ఆమె రెడీ అవ్వాలి. రెడీయా? అందరు కాలు మీద కాలు వేసుకోండి. చిట్టి చూస్తావు దయచేసి. మమ్మీ నువ్వు కూడా ఎక్కువ. మమ్మీ వెళ్ళు. మమ్మీ ఎక్కువ. మమ్మీ చిట్టి జరుగు. చిట్టి జరుగు. వచ్చేస్తాం. పట్టుకో మమ్మీ, పడిపోతావు. ఉంచండి, ఉండండి. అక్కడ కిందనే ఉండండి, పైకి వెళ్ళకండి. ఎంత దాన్ని తీసుకెళ్తాడు. పట్టుకో, పడిపోతావు. పడితే తెలుస్తుంది. రాష్ట్రం వీడియో డ్రెస్ అంతా బయట వేసుకుని వచ్చిందా. శాలిని వీళ్ళు ఎందుకు రివర్స్ ఎవరు వీళ్ళని మళ్ళీ వస్తున్నారు చూడండి. ఏమైంది? చాలు రా. ఇలా ట్రిప్ వేస్తున్నారా ఏంది ఇదంతా? వాళ్ళ నుంచి దగ్గర అక్క మనం కూడా ఇటు వెళ్దాము. మనకి విట్టి కదా జీ వచ్చింది అక్కడ. మన జీ కదా అటు నుంచి కదా దగ్గర. ఇప్పుడు తీసుకెళ్ళండి కదా అట్టే దగ్గర. ఎట్లా దగ్గర? కావాలి మన లోపలికి వెళ్తే మీ ఇద్దరు ఇటు సైడ్ తిరిగి కూర్చుంటారా? ఫొటోస్ అయితే నల్లగా వస్తుంది. అమ్మమ్మ కొంచెం నవ్వుతావా? అమ్మమ్మ ఇప్పుడు శని సింగపూర్ తీసుకెళ్ళలేదు.
గప్చిప్ ఎలక్ట్రిక్ బండ్లు వస్తుంది. నాకు కావాలి. వెళ్ళిపోయింది ఖాళీ, మళ్ళీ రాదు. తినకపోతే ఏం తినలేదంటావు, మళ్ళీ ఏం తీసిపోతే ఏం సరే అమ్మమ్మకి కావాలో వద్దాడు. దీనికి ఇంత దూరం వచ్చిందంటావు. ఇక్కడే ఉంటావా పైకుంటావా? ఎప్పుడు తింటా అంటాడు, తాగుతా అంటాడు. నేను కుడతా. డాడీ ఎలా చూస్తున్నాడు? సరే అమ్మమ్మ పెళ్లి చూసుకుంటేనే మీ అమ్మదే. స్మైల్. డాడీ అక్కడిక్కడ చూస్తున్నాడు. చెప్పు చెప్పమ్మా నువ్వు అమ్మన చెప్పు. బాగుంది చెట్లు ఇక్కడ. ఇక్కడ చెట్ల కింద కొంచెం చల్లగా చాలా ప్రశాంతంగా ఉంది, అందుకే ఇక్కడ పడుతున్నాము. చాలా టైర్డ్ అయిపోయిన తర్వాత వేసేసి మొత్తం చాలా హ్యాపీగా పీస్ఫుల్గా అయిపోయింది. 3 పూటలు ప్లేట్లు ఫుల్ తిన్నాము. 3 పూటలు తిండి 3 ప్లేట్లు తిన్నది, పడుకునేది. 3 ప్లేట్లు తిని పడుకునేది. అదే 2 ప్యాకెట్లు పూరి తిన్నది, 3 ప్లేట్లు అన్నం తిన్నది, పడుకునేది. చూడండి ఫ్రెండ్స్ ఏం చేయాలా. ఇప్పుడు ఆమె లేచి నడిచే పరిస్థితులు లేదు, ఎందుకంటే కడుపులో మొత్తం సాయిబాబా పూరీలే ఉన్నాయి కడుపులో. అదే టిఫిన్ తీసుకొచ్చాము, ఇక్కడే ఇస్తారనమాట. పూరి ఇస్తారు ప్యాకెట్, అది తీసుకున్నాము. తీసుకుని ఒక్కొక్క ప్యాకెట్లో 5 పూరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. అందులో నేను ఇంకా ఒక కష్టం మీద 4 అయితే కంప్లీట్ చేస్తాను, 3 అయితే ఫ్రీగా తినేసాను అనుకోండి. ఇంకా ఇలాగే కొద్దిగా తినేసి ఇంకా మిగులుతాయి అనమాట. ఎవరు కంప్లీట్గా ప్యాకెట్ అయితే కంప్లీట్ చేయలేదు, కొంచెం తిని అలాగే వదిలేస్తారు. అంటే బాగలేదని కాదు, బాగుంటాయి. ఒకటి ఏంటంటే తినేస్తాయన్నమాట అన్ని కర్రీస్ అన్నట్టు. మరి ఏగిన 5 పూరీలు ఎట్లా పడతాయి ఫ్రెండ్స్? మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చి చిలకలూరుపేట వెళ్ళాము ఫ్రెండ్స్. అక్కడ ఆశ్రమం ఉంటుంది. చిలకలూరుపేట ఆంధ్రాలో. ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి షిరిడీలో చిలకలూరుపేట ఉంటుంది. ఇక్కడ ఉండాలన్నమాట. చిలకలూరుపేట వారి అనాథాశ్రమం, నిత్య అన్నదాన సత్రం. నిత్యానంద సత్రం చిలకలూరుపేటకు పోయిందంట. నిత్య అన్నదాన సత్రం. అక్కడైతే 101 రూపీస్ వస్తుందా? 101 రూపాయలు మన ఇష్టం విరాళాలు ఇవ్వచ్చు. ఇంకా మేము కూడా సరే ఇంకా రేపు ఉంది కదా, వెళ్ళిన తర్వాత రేపు ఇద్దామనుకుంటున్నాం కదా అన్నదానానికి డబ్బులు కూడా. ఎవరైనా షిరిడీకి వచ్చినప్పుడు అక్కడ చిలకలూరుపేట ఇంటి ఒకసారి మళ్ళీ చెప్పు ఇక్కడ ఎవరైనా వచ్చారు అనుకోండి షిరిడీకి,
చిలకలూరిపేట వారి నిత్య అన్నదాన సత్రము అన్న ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది అన్నం కూడా, ఫుడ్ అక్కడ. వర్షం పడుతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ ఉంటుంది, నైట్ అక్కడ డిన్నర్ అనమాట. ఎందుకు ఏం చేస్తున్నావు? ఇంకేపు యూరిన్ పోయి ఇంకేపా? ఇక్కడ కూడా మాలో తెచ్చుకున్నాము అనమాట. అయిపోయిందా? వర్షం అయితే స్టార్ట్ అయింది. అయిపోయిందా? పడుతున్నాం వర్షం చూడండి. సరే ఊరికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇక అంత పొద్దుగలేదు. రేపు వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే రేపు కాదు, మళ్ళీ రిటర్న్ అయితే ఇల్లునే ఉంటుంది. రేపంతా కూడా ఇక్కడే ఉంటాం అనమాట. చేయడం వర్షం పడుతుంది కదండి. ఇది మదుతావు తిందాం, మళ్ళీ డాడీ రాడు. ఎలా మమ్మీ రెస్టారెంట్? ఎందుకు? డాడీ కూడా వెళ్ళిపోతున్నాడు. డాడీ పదండి, మిమ్మల్ని ఇక్కడ దిగాను. మేము అమ్మమ్మ డాడీ ఫోటో దిగండి, తొందర ఫోటో దిగండి. ఎవరు చెప్పారు అయిపోయిందని?